జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్షర, పురంధరేశ్వరి, వరలక్ష్మత, ఎలా ఉన్నావు పిన్ని? నేను బాగున్నాను పురంధరి. ఎన్నాళ్ళయింది మీ ఇద్దరిని చూసి. ముత్యం ఎలా ఉంది? బాగున్నాం అత్తయ్య. మాణిక్యం పెద్దనానికి ఎలా ఉంది? ఏం చెప్పమంటావమ్మా? హేమ మనకు దూరం అవడంతో దానిమీద దిగులు పెట్టుకుని చావుతో పోరాడుతున్నాడు. అది తెలిసిందత్తయ్య. అందుకే పెద్దనాన్నని పలకరించి డబ్బులేమైనా అవసరమవుతే ఇచ్చి వెళ్దామని వచ్చాము. ఏ తల్లి కన్నబిడ్డవో గాని చల్లగుండి తల్లి. సాయం చేయాల్సి వస్తుందని ముఖం సాటేసే ఈ రోజుల్లో వీళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చి సాయం చేస్తానన్నావు చూడు, అక్కడే అర్థమైపోతున్నదమ్మా నీ మంచి మనిషి ఏటో. వరం, ఇంతకీ వీళ్ళు నీకు ఎలగ బంధువులు అవుతారే? వాళ్ళ నాన్న మేము అన్నదమ్ముల పిల్లలం. ఓహో అట్టాగా. చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలన్నమాట. అవును గంగవ్వ. సరే, హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య, మాణిక్యం పెద్దనాన్ని చూడ్డానికి. మీ పెద్దనానికి ఏటి కాదమ్మా, అడిగి తోడుగా భగవంతుడే ఉన్నాడు. అది ఇంతకుముందు ఎవరో ఒక మకానుభావుడు వచ్చి హాస్పిటల్ ఖర్చు అయ్యే డబ్బంతా నమ్ము గురించి కుందనకేమైంది? అన్నయ్యకి ట్రీట్మెంట్ చేయించడానికి చేతిలో డబ్బులు లేకపోతే ఎవరినైనా స్నేహితుల్ని అప్పడుగుతానని పొద్దుననగా వెళ్ళిందమ్మా. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఎవరిని అడగాలో ఎక్కడ వెతకాలో అర్థం కాక గంగవ్వ నేను మదన పడుతున్నాం. మీరేం కంగారు పడకండి అత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు మీకు తెలుసు కదా. తెలుసమ్మా. సరే, వెళ్ళి వెతుకుదాం పదండి. పదండి పదండమ్మా. బేగ ఎత్తుకుదాం. హలో, చెప్పరా. మీరు చెప్పినట్టే ఊరి చివరి బిల్డింగ్లో కుందన్ని ఉంచాం సార్. ఏం చేయమంటారు సార్? లేపేమంటారా? రేయ్, చంపేయడానికే అయితే ఊరి చివరకు తీసుకెళ్లడం ఎందుకురా? కిడ్నాప్ చేసిన చోటే చంపి పడేయనని చెప్పేవాడి కదా. మరైతే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు సార్? రేపు ఉదయం వరకు ఆగండి. ఏం చేయాలో అప్పుడు చెప్పాను. నాకేమో తన వాళ్ళకం చూస్తుంటే కొంచెం డేంజర్ మనిషిలా అనిపిస్తుంది సార్. తేడా వస్తే డేంజర్ అది కాదు, నేను. నీ ప్రాణాలు తీసేంత డేంజర్ని.
అది గనక అక్కడి నుంచి తప్పించుకుంటే డైరెక్ట్గా వెళ్లి పోలీసుల్ని కలుస్తుంది. ఆ తర్వాత జైలుకు వెళ్లేది మీరు కాదు, నేను. అర్థమైంది సార్. మా ప్రాణాలు పోయినా మేం తన్ని మాత్రం వదిలిపెట్టాం. ముఖ్యంగా నా కొడుకు దాన్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. వాడెవడో మీకు తెలియదు కాబట్టి మీరు వాడి మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్లో వాడి ఫోటో పంపిస్తున్నాను. చూసి వాడు గనక వస్తే వాడికి ఎటువంటి ప్రమాదం తలపెట్టకుండా వదిలేయండి. అర్థమైంది సార్. అలా అని కుందరని వదలకండే. మీ అబ్బాయికి ఎటువంటి హాని తలపెట్టాం. సరే సరే, ఇలా చీటికి మాటికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే తప్ప నాకు ఫోన్ చేయకండి. గుడ్ మార్నింగ్ నాన్నగారు. తప్పు. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. అదే, గుడ్ ఆఫ్టర్నూన్ నాన్నగారు. ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? అందర్నీ భయపెట్టే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? అంత భయపడేంత నువ్వు చేసిన తప్పేమిటా అని అడుగుతున్నాను. కొంప తీసి నేను ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినేశారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా? నేను భయపడ్డావేంటి నాన్నగారు? ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. అంటే నాన్నగారు నా మాటలన్నీ వినేశారు, అందుకే నేను తప్పు చేశానని అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు. నేను తప్పు చేయడం ఏంటి నాన్నగారు? నేను దూరంగా ఉండటం వల్ల నీ మాట సరిగ్గా వినలేదు. అందుకే నువ్వేం తప్పు చేశావో చెప్పలేకపోతున్నాను. అమ్మయ్యా, నాన్నగారికి వినపడలేదు. వినపడుంటే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. కరెక్ట్గా నేను వినుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ తండ్రిగా నీకు నేను చెప్పదలుచుకున్నదొక్కటే. పగతో కళ్ళు మూసుకుపోయి ప్రతీకారంతో గుండెని బండలా మార్చుకుని నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా దాన్ని అనుభవించేది నీ తండ్రి అన్న విషయం మర్చిపోకు. అదే గనక జరిగితే నా కొడుకు వల్ల తలవంపులు వచ్చాయని ఈ వజ్రపతి ప్రాణాలతో ఉండడు. నీది జాలిగుండె నాన్న. నువ్వు అలాగే ఆలోచిస్తావు, కానీ నేను నీ అంత మంచివాణ్ణి కాదు. అందుకే ఇలా ఆలోచిస్తా, ఇలాగే ఆలోచించాలి. కుందనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతమంది ఇంటికి వెళ్ళాం, కానీ ఏ ఇంటికి రాలేదని చెప్పారు. మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అటు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళక ఇటు మన ఇంటికి తిరిగి రాక ఏమైపోయినట్టు? ఎందుకు అలా కంగారు పడతారు? ఒకవేళ వాళ్ళ నాన్న చూడటానికి ఆసుపత్రికి వెళ్ళిందో ఏటో. హాస్పిటల్కి వెళ్ళుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? కరెక్ట్గా చెప్పావు వదినా. తనేదో ప్రమాదంలో ఇరుక్కుందేమో అనిపిస్తుంది. నాకు అదే అనుమానం వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే బెటర్. వద్దు, వద్దొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన ఇంటి పరువే పోద్ది. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? అసలే రోజులు బాలేవు, పైగా ఆడపిల్ల. మన పరువు మర్యాద కోసం ఆలోచిస్తూ కూర్చుంటే
కుందనకి జరగని ప్రమాదం జరిగితే ఆ తర్వాత మనం అందరం బాధపడ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.